అందరికీ నమస్కారం. నేను సుజీత యూనిక్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 15 డేస్ అయి ఉంటుంది. నేను 5th సెప్టెంబర్ స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది. నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఈ రోజుకి సబ్స్క్రైబర్స్ 194 వచ్చారు. స్వచ్ఛందంగా నా వీడియోస్ నచ్చడం వల్ల, నేను పెట్టిన షార్ట్స్ నచ్చడం వల్ల అనుకుంటాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఫర్దర్గా అంటే మా గురువుగారు 2 గురువులు ఉన్నారండి నాకు. ఒక ఆవిడ లేదు, ఆవిడ ప్రస్తుతానికి ఇప్పుడు భూమి మీద లేదు. ఆవిడని ఎక్కువ నాకు సంబంధించినవన్నీ ఆవిడ చెప్పినవి నేను ఎప్పుడు ఫాలో చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను కూడా ఫర్దర్గా కూడా. తర్వాత పెద్దింటి రామం గారు అనేసి ఆయన మా సిద్ధాంతి గారు, ప్లస్ నేను అన్నయ్య అని పిలుస్తాను ఆయన్ని. ఆయన ఏదన్నా కానీ ఆయన అడిగి నేను ముందుకు తీసుకెళ్తాను. ప్రతి ఒక్క నా వర్క్స్ సంబంధించి నేను వ్లాగ్స్ చేయకూడదు, ఓన్లీ నా బిజినెస్ చేయాలి అనేసి బిజినెస్ మట్టిగా చూసుకుందాంలే, నాకు ఎలాగో డైరెక్షన్కి ప్లాన్ చేసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు ఆయన అన్నారు వ్లాగ్స్ కూడా చేయండి బాగుంటుంది అని అంటే, సరేనండి వేరే యాంకర్ని పెట్టి చేస్తాను అన్నాను. ఆయన నో చెప్పారు. లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు కెమెరా ముందుకి రాకపోతే, మీరెవరో తెలియకపోతే ఎలా అనేసి ఆయన సజెస్ట్ చేశారు పెద్దింటి రామం గారు. ఆయన ఒక సలహాతో నేను కూడా మీ ముందుకు రావడానికి ఇష్టపడ్డాను. అంటే నాకు చిన్నప్పటి నుండి ఒకటి ఉండేది, నా వర్క్ బాగా నచ్చాలి, నా పేరు వినపడాలి, నేను కనబడకూడదు అనేది నాకు ఉండింది. కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్కి అది మనం తెలియకపోతే, ఫిగర్ కూడా అంటే ఫేస్ కూడా తెలియకపోతే అది వర్కౌట్ అవ్వదు అనే విషయము ఆయన చెప్పారు. బేసిక్గా నేను 28 ఇయర్స్ నుండి, నా చిన్నప్పటి నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ వర్క్స్ చేస్తాను, డైరెక్షన్, కొరియోగ్రఫీ, 7 లాంగ్వేజెస్ నాది. ఇంటర్నేషనల్ లెవెల్లో 7 లాంగ్వేజెస్ సంగీతం శ్రీనివాస్ గారితో దాంతో మూవీస్లో, యానిమేషన్ మూవీలో చేశాను నేను. సో పోను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకోవడం అది అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేయబోయే వ్లాగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక చిన్న డీటెయిల్డ్ అందరికీ చెప్దాము. ఏదైనా కమెంట్స్ రాంగ్ ఆర్ రైట్, ఇది చేయండి, ఇది చేయకూడదు, వద్దండి అనేసి అంటే ఆ కమెంట్స్ రూపంలో తీసుకొని ఫర్దర్గా అలాంటి వ్లాగ్స్కి వెళ్దాము అనేసి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. దాని గురించినే ఈ వీడియో చేస్తున్నాను నేను మంచి ఫుడ్డీ అండి. ఎక్కడైనా కానీ ఏదైనా మంచిగా ఉంది అని అంటే నాకు పేపర్లో చూసినా, న్యూస్లో చూసినా వెళ్ళి అక్కడ తినేసి వస్తాను. అందుకనేసి ఫుడ్కి సంబంధించి చేస్తాను, ఎందుకంటే అందరికీ ఫుడ్ నచ్చుతుంది కాబట్టి. ప్లస్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను నేను. అంటే నాకు షూటింగ్స్ వర్క్స్, మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేయాలంటే ఎక్కడైనా బయట అవుట్డోర్కి అట్లా వెళ్తూ ఉంటాను నేను. అప్పుడు చిన్న వ్లాగ్స్ దానికి సంబంధించినవి చేస్తాను. ఇంకా నా సినిమా ఫీల్డే కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కొద్దిమంది ప్రొడ్యూసర్స్ మేము సినిమా ఫీల్డ్కి వచ్చి కొంతమంది దగ్గర మోసపోయామండి అని మాకు కంప్లైంట్ చేయడం, నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దానికి సంబంధించి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళకి నేను కొన్ని గైడెన్స్ చెప్తాను. అది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనసా తుళ్ళిపడకే అనే సినిమాకి నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. ఆ ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను షేర్ చేయగలుగుతాను. అంటే ఎక్కడ మనము అమౌంట్ మిస్ అవుతుంది, ఎక్కడ మనం కంట్రోల్ చేయాలి అనే దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. మీకు అది ఉపయోగపడితే మీరు అలా తీసుకోవచ్చు. తర్వాత స్క్రిప్ట్ వర్క్స్ చేసే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తానండి. స్క్రిప్ట్ వర్క్లో ఏదైనా ఎలా చేసుకోవాలి, ప్లస్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు మనం వర్క్ చేసుకోగలుగుతాము, ఎన్ని రోజుల్లోపు చేసుకోగలుగుతాము. సో లేదంటే చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు స్క్రిప్ట్ వర్క్లు ఎలా నేర్చుకోవచ్చు అనే దాని మీద రెండింటి మీద క్లారిటీ ఇస్తాను. అది కూడా కమెంట్ రూపంలో మీరు చెప్తేనే దాని గురించి చేస్తాను. నేనైతే జనరల్గా చేద్దాం అనుకుంటున్నాను. కమెంట్స్ రూపంలోనూ మీరు చెప్పడం వల్ల మీరు ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే లైక్ చేయడం వల్ల చాలామందికి ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి మీరు అలా కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా పరోక్షంగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది కూడా చేయండి. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చి వస్తే దాని గురించి ఎవరైనా సజెషన్ అడిగితే, డైరెక్షన్కి సంబంధించిన ఎలా చేయాలి ఏంటి అనేసి ఏమైనా అడిగితే వ్లాగ్ త్రూ చెప్తాను. కానీ అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. దాని గురించి అది ప్రత్యేకించి ఒకటి చేస్తాను, నేను ట్రై చేస్తాను చేయడానికి. ఇప్పటివరకు కొన్ని నా దగ్గర ఉన్న వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇంకా కొత్త వ్లాగ్స్ అన్నీ చేయాలనుకుంటున్నాను. మై ఫ్యామిలీ కొరియోగ్రాఫర్స్ అనేసి కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను. అది కూడా
అదే మాకు జనరల్గా వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు మేము వేరేలాగా ఉంటాము. బట్ ఎవరి మీద చూపించుకోకపోవచ్చు కానీ మాకు మేము ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతామో అనేది నాకు తెలుసు. అలాగే మా కొరియోగ్రాఫర్స్ అంటే TFDDAలో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ, మళ్ళీ బయట కూడా కొరియోగ్రాఫర్స్, అదర్ లాంగ్వేజ్ కొరియోగ్రాఫర్స్ కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు దాని గురించి అంత పెద్దగా ముందుగా ఆలోచించలేదు. ఫస్ట్ మై ఫ్యామిలీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, అంటే TFDDAలో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ నాకు బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు ఎప్పుడు రమ్మన్నా వచ్చి వర్క్ చేస్తాను అనేసి అన్నారు. చాలామంది కాంటాక్ట్ చేశాను. నేను ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇష్టంగా ఇప్పుడు ఈ వ్లాగ్స్ అన్నీ చేసేది ఒక ఎత్తు అయితే, నవదంపతులు అని ఒకటి చేయాలి అనుకుంటున్నాను. ఎందుకో నాకు అది బాగా నచ్చి, అది ఒక సాంగ్ కూడా నేనే రికార్డ్ చేయించుకుంటున్నాను. ఆ ఎపిసోడ్కి సంబంధించి 10 ఎపిసోడ్స్ అయితే మినిమం చేస్తాను. అవి ఇంకా బాగా ముందుకెళ్ళి మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ నన్ను బూస్టప్ చేస్తే, దానికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ చేస్తాను. బట్ దానికి ఉన్న వాల్యూ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పడం కాదు, మీకు తెలుస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ మీకు రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న వాల్యూ ఏంటి అనేసి మీరే చెప్పి కమెంట్ చేస్తారు చూసారా, ఆ రోజు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ సపోర్ట్ ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాంటి దానికంతా నిజంగా నాకు నచ్చి చేస్తున్నాను. అది మట్టుగా, ఆ వ్లాగ్ మట్టుగా నచ్చి చేయాలనుకుంటున్నాను. డిఫరెంట్గా చేయాలని, ఏదో చేయాలి అని అనుకునే దానికన్నా మన గురువులు ఏదైనా చెప్తే దానికి సంబంధించినవి, అంటే మనకు తెలిసినవి చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు నాలెడ్జ్ ఉంటుంది. తెలియని చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తప్పులు చేస్తామేమో అని, తప్పులు చేసి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే నా ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయో దానికి సంబంధించినవి వ్లాగ్స్ కానీ, ఏదైనా కానీ వీడియోస్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.